హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వాసంతి నాయుడు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్. అండ్ మీరు మన ఛానల్లో వ్లాగింగ్, ట్రావెలింగ్, బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్, ఉమెన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మీరు మన ఛానల్లో చూడొచ్చు. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజు అయితే నాకు ఫుల్ డే ఆఫీస్ ఉండిందనమాట. ఆఫీస్ క్లాస్ మొత్తం మేము కంప్లీట్ చేసుకొని ఇంక ఈవినింగ్ అరౌండ్ 6:30 ఏమో ఇప్పుడైతే మేము తిరుమల వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇది ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికే కుదిరిన ప్లాన్. అండ్ ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, నేను ఫస్టే చెప్పేస్తున్నా. అండ్ ఆ రోజు అయితే ఫుల్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మా వాళ్ళందరూ మార్నింగ్ నుంచో ప్యాక్ చేసి పెట్టుకున్నారు, నేను మాత్రమే ప్యాక్ చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజు నాది కొంచెం నోట్స్ ఇన్కంప్లీట్ ఉండిందనమాట. అది కూడా కంప్లీట్ చేసేసేయాలి. ఇంకా ఈ మిడిల్లో నేను ఏమీ షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా తిరుమల వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయితే ఫుడ్ మేము పైన తిందాం అనుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసమని ఆ రోజు అక్కడ తిందాము అన్నట్లు మేము అనుకొని ఇంకా ఆ రోజు తినకుండా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ 7 ఏమో స్టార్ట్ అయ్యాము. రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ మొత్తం పెట్టేసి ఇంకా ఆ రోజు అయితే కొంచెం రూమ్లో కూర్చొని ఇంకా తర్వాత ఫుడ్కి అయితే అన్నదానంకి వెళ్ళామన్నమాట. ఆ రోజు 9:30 అరౌండ్ 10 అయిపోయింది అనమాట అప్పటికే టైము. ఇంకా లాస్ట్లో పెడతారు కదా, లాస్ట్ రౌండ్ అంటారు, ఇంకా అలా తినడానికి వెళ్ళామన్నమాట. వీళ్ళు ఎంతమంది ఏదైనా దేవస్థానానికి వెళ్తే అక్కడ ఫుడ్ అసలు మిక్స్ చేయకుండా తినేసి వస్తారని కామెంట్ చేయండి. మేము మాత్రం తిరుమల వెళ్ళామంటే ఖచ్చితంగా అయితే ఇక్కడ అన్నదానంలో ఫుడ్ మాత్రం డెఫినెట్గా తింటామన్నమాట. ఫుడ్ తిన్న తర్వాత అయితే ఇంకా కొంచెం ఆ రోజు ఇంకా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ రూమ్ కాడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ కోనర్ దగ్గర కొంచెం కూర్చుందాము కొంచెం సేపు అనేసి అరౌండ్ 2 hours వరకు అక్కడే కూర్చొని ఉన్నామన్నమాట. నార్మల్గా ర్యాండమ్గా చూస్తూ ఉంటే ఇంకా మనకి టైం తెలియదు. ఇంక అప్పుడు కూడా కొంచెం చినుకులు పడుతున్నట్లు అనిపించింది, అంటే వాన పడుతున్నట్లు స్టార్ట్ అయితే ఇంక అప్పుడు రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అప్పుడైతే అరౌండ్ 1 o'clock దాకా అక్కడే ఉన్నామన్నమాట. కొంచెం 12:45, 1 అంత అట్లా ఉన్నామన్నమాట. ఇంకా ఆ రోజు మాకు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ దర్శనం ఉంది. సో అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇదేసరికి నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు అయితే చాలా అనుకున్నాము, బట్ ఎన్ని అవుతాయితే తెలీదు. ఫుల్ కన్ఫ్యూజన్గా కూడా ఉన్నామన్నమాట. ఆ రోజు చాలా డేస్ తర్వాత మాకెందుకో ఈరోజు వెళ్ళాలి అనిపించింది. సో చూద్దాం అనుకున్నాం. ప్రతిసారి మేము ఎప్పుడు తిరుమల వచ్చిన దర్శనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఇంకా ఆ రోజైతే మాకు కత్తిర్లు ఇద్దాము అనుకున్నాం అనమాట. ఐ మీన్ కొంతమంది, నేనైతే గుప్పుళ్ళు అనేసి ఇంకా మా సిస్టర్ కత్తిర్లు అలా అనుకున్నాము. ఇంకా సో అందుకోసమని అవి ఇవ్వడానికైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. అన్నదానం ఆపోజిట్లో నందకంలో ఉంటుందన్నమాట ఇంకొకటి ఇలా కత్తిర్లు ఇచ్చేది. ఇప్పుడు మేము వెళ్ళేదైతే అలా నందకం దగ్గర ఉన్న దాని దగ్గరికి అనమాట.
ఫస్ట్ టైం నాకైతే ఇంత షార్ట్ చేయించుకోవడం, నేనైతే చాలా షార్ట్ చేయించేసుకున్నా. నాకు ఒక పక్క ఎగ్జైట్మెంట్గా, ఒక పక్క అయితే ఏదో ఒక ఫీలింగ్ అనిపించింది అనమాట. బట్ నాకైతే చాలా డేస్ తర్వాత ఫస్ట్ టైం ఇది షార్ట్ చేయించుకోవడము. నా లైఫ్లోని ఎప్పుడు ఇంత షార్ట్ హెయిర్ అయితే నాకు లేదనమాట, ఎప్పుడు లాంగ్ హెయిర్ ఉండింది. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం షార్ట్ చేయించుకున్నాను కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఆ హెయిర్తో నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితే అస్సలు 1, 2 కాదు, అన్నీ చేశాను. ఎప్పుడైతే ఇలా నేను గుప్పులు ఇచ్చింది అయితే చాలా తక్కువ అనమాట. కత్తెర్లు ఇస్తాను, లేకపోతే ఫ్రంట్లో బ్యాండ్స్ కట్ చేయించుకుంటాను అంతే. లేదు అనుకోండి ఎప్పుడైనా స్ప్లిటన్స్ వచ్చేస్తే జస్ట్ ట్రిమ్ చేయించుకునేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత షార్ట్ హెయిర్ అంటేసరికి నాకే కొంచెం ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా తర్వాత అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నాకైతే అసలు బ్యాంగిల్స్ పట్టడమే లేదు, కష్టపడి ఎక్కిస్తున్నా. చాలా డేస్ తర్వాత వేసుకుంటున్నాను అనమాట. ఇవి చాలా ఎప్పుడో తీసుకున్నా, బట్ ఎప్పుడు వేసుకోలేదు. బట్ చాలా ఇష్టం అనమాట నాకైతే ఆ బ్యాంగిల్స్. కానీ లాస్ట్కి అవి పట్టలేదు అనమాట. ఇంక తీసేసి ఇంకా వేరే వేసుకున్నాను. అండ్ నాకు ఈ డ్రెస్ ఎంత ఇష్టమో, చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా సో అందుకోసమని ఈ డ్రెస్ వేసుకున్నాను. అండ్ నా షార్ట్ హెయిర్ నాకు ఎంత బాగా నచ్చుతుందో, అండ్ ఇప్పుడు నాకు ఎడిట్ చేస్తున్నా ఎంత మంచిగా అనిపించిందో, చాలా బాగుంది. అండ్ నాకు ఈ షార్ట్ హెయిర్ బాగుందా, లాంగ్ హెయిర్ బాగుందా? ఇంకా దర్శనానికి వెళ్ళేసి వచ్చేసిందాం అనమాట. ఇంకా దర్శనంకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఆకలి అవుతూ ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ తెప్పించుకున్నాము. తొందరగానే దర్శనం అయిపోయిందనమాట, ఫాస్ట్గానే వెళ్ళొచ్చేసాము, బ్రేకే కాబట్టి. ఇంకా తర్వాత ఇడ్లీ తెప్పించుకొని తింటున్నాము అనమాట. ఇంకా రూమ్కే తెప్పించేసుకున్నాం. ఇంకా వెళ్ళే ఓపిక లేక ఈరోజు అయితే మనం చాలా ఫస్ట్ టైం తిరుమలలో ఉన్న టెంపుల్స్ అన్నీ వెళ్దాము అనుకున్నాం అనమాట. ఎప్పుడు మేము తిరుమల వచ్చినా మేము దర్శనం చూసుకునేసి ఇంకా దిగేద్దాము అన్నట్లు వెళ్ళిపోయే వాళ్ళము. ఎప్పుడు ఇలా జపాలి, పాప వినాశనం ఇవేమి వెళ్ళే వాళ్ళమే కాదనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళాలి అనిపించింది. సో అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు టిఫిన్ తినేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నీ వెళ్దాము అనేసి స్టార్ట్ అవుతున్నాము. Fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇంకా తర్వాత ఇక్కడైతే శిలాతోరణం, పాప వినాశనం, జపాలి ఇవన్నీ వెళ్ళామన్నమాట. ఆ రోజు చాలా మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ మాకు 8 ఏమో అయిపోయింది అనమాట. ఇంకా అవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా దట్టు ఒకటి కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మేము తీసుకున్న క్యాబ్ టైం కూడా అయిపోయింది. సో అందుకోసమని ఇంకా మళ్ళీ ఫాస్ట్గా ఒక 2 ఏమో ప్లేసెస్ మేము స్కిప్ చేసేసామన్నమాట. నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ పాదాల దగ్గరికి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం చూడడం నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మీరు ఎన్నిసార్లు వెళ్ళారో నా కామెంట్స్లో చెప్పండి. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them. To see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on అసలు ఆ రోజైతే ఎంత ఎండగా ఉందో చూడండి, చాలా అంటే చాలా ఎండగా అనిపించింది అనమాట. అసలు మనిషి డిహైడ్రేట్ అయిపోయేలాగా నేను ఆ రోజు. ఇంక ఇంతవరకు అయితే మాకు ఓపిక చాలా ఉండిందనమాట. ఇంకా వన్స్ జపాలి రాగానే ఒక హాఫ్ ఏమో మెట్లెక్కామన్నమాట. ఇంకా అసలు అవ్వదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంటే అప్పటికి చాలా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా అవ్వదు అన్నట్లు ఇంకా కూర్చునేసాం కొంతసేపు. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చినా వన్స్ ఈ ఫ్రేమ్ సీనరీ మొత్తం చూడంగానే ఆ కష్టం మొత్తం పోతుందన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం చూడడం వల్ల అనిస్వామ్ ఎంత క్యూట్గా అనిపించాడు, చాలా అంటే చాలా బాగున్నాడు. అండ్ మన ఫుల్ నేచర్లో పోతాం కాబట్టి ఇంకా మంచి ఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, అంత బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం. అండ్ ఇక చిన్న పక్షి చూసారా ఎంత బాగుందో, బ్లూ కలర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అనమాట. అది చిన్నగా మంచిగా అరుస్తుంది, బట్ దాని వాయిస్ అయితే వినిపించట్లేదు, నాయిస్ ఎక్కువ వచ్చింది. అంటే మా సౌండ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. అండ్ ఈ ఉడత ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఈ ఉడతని. అండ్ అది కూడా చాలా బాగుండింది అనమాట. ఇంకా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ తింటూ ఇంకైతే బ్యాక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అవును, బై ద వే మీకు అంటే జపాలిలో అనిస్వామ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్న కోనేరుల గురించి మీకు స్టోరీ తెలుసా? ఎంతమందికి తెలుసు? Hold me close till I get up, time is barely on our side, I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ మొత్తం కవర్ చేసేసాము అని అనుకున్నాం అనమాట. బట్ అప్పటికే 2 అయితే స్కిప్ చేసేసాము మేమే ఇంకా టైం లేక స్కిప్ చేసేసాము అనమాట. ఇంక ఇప్పుడైతే బ్యాక్ టు అవర్ హోమ్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాము. తాగితే ఇంత బాగుంటుందో కదా. ఇంకా మొత్తం ఒక్కసారి అయితే మొత్తం నీట్గా సర్దేసేసి ఒక మంచి కాఫీ తాగేసి ఇంకా లగేజ్ మొత్తం తీసుకొని అయితే బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్ అయిపోవాలి. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the
అంతే అనమాట. ఈ 2 days అయితే మేము ఇలా స్పెండ్ చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంతే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద bell icon. See you soon another one. Thanks for watching. Bye bye. See you all. No, I don't want no rest.